గుడ్ మార్నింగ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసంలో, నూతన దినంలో, మండల కాలంలో, లెంట్ కాలంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. మరి ఒక లెంట్ కాలం 40 దినాలు దేవునితో సమయాన్ని గడపడానికి దేవుడు కృప చూపించారు. మీరందరూ కూడా ఈ దినం దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారా? వాక్యము చదువుకున్నారా? ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈ యొక్క మండల కాలములో మొదటి దినము భస్మ బుధవారము. ఈ యొక్క దినములో దేవాది దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మండల కాలములో ప్రాముఖ్యంగా ఈరోజు భస్మ బుధవారం. ఈ 40 దినాలలో ఎన్నో రకములైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఎన్నో విషయాల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ 40 దినాలు చాలామంది మాంసం తినను అనుకుంటారు. ఈ 40 దినాలు చాప మీదే పడుకుంటాను అనుకుంటారు. ఎన్నో నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని దేవుని తట్టు తిరగండి. ఈరోజు బాహ్యపరమైనటువంటి మార్పు కాదు, కానీ హృదయముల మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు బాహ్యపరముగా ఎన్నో రకములైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు మనం కలిగి ఉంటాము, తీర్మానాలు తీసుకొని ఉంటాము. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయంలో మార్పు మనం కలిగి దేవుని తట్టు తిరగాలి. ఈ 40 దినాలు ఎందుకంటే ఈ 40 దినాలు దేవునికి దగ్గరగా రావడానికి, మన పాపస్థితిని ఒప్పుకొని మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకోవడానికి, మన బ్రతుకులను సరి చేసుకోవడానికి ఈ 40 దినాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో ఏది విడిచిపెట్టాలో, ప్రభువుకు ఎలాగ దగ్గరగా ఉండాలో మనము సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. కాబట్టి మన జీవితాలు సరి చేసుకోవడానికి ఈ 40 దినాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయములో, మన యొక్క శరీరములో, మన యొక్క మనస్సులో మనము మార్పు కలిగి ఉండాలి. సమరయ స్త్రీ లోకములో ఎన్నో పాపాలు చేసింది. పాపపు లోకములో పాపాత్మురాలుగా ఆమె జీవించింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన యొక్క సందేశము, వాగ్దానము, దేవుని మాటలు ఆమెలోనికి వెళ్ళాయో, వెంటనే తన జీవితాన్ని మార్చుకొని, పాపపు బ్రతుకును మార్చుకొని, పాపపు జీవితాన్ని మార్చుకొని నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభం చేసింది. హృదయంలో మార్పును ఆమె కలిగింది. ఆమె యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. ఈ 40 దినాలలో కూడా దేవాది దేవుడు కోరుకునేది ఏంటంటే బాహ్యపరమైన మార్పు కాదు, కానీ హృదయములో, మన యొక్క జీవితంలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి మన జీవితాలలో మార్పు కలిగి దేవుని కొరకు జీవించుదము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ మండల కాలంలో ప్రవేశించే కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు. మా జీవితాలు సరి చేసుకోవడానికి, మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక
దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.